పహల్గాంలో నరమేధం సృష్టించిన ముష్కరులు భారత్లోనే ఉన్నట్టుగా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక అంచనాకు వచ్చింది. వారు పాకిస్తాన్కు వెళ్లలేదని, ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్లోని ఒక దట్టమైన అడవిలో ఉన్నట్లుగా పేర్కొంది. ఒక పక్కా ప్రణాళికతో ఉగ్రవాదులు తప్పించుకోగలిగారని తెలిపింది. ఉగ్రదాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదులు కూడా ప్రస్తుతం స్వయం సమృద్ధి కలిగి ఉన్నారని, వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చక్కగా అందుతున్నాయని, స్థానికులు వారికి సపోర్ట్ గా నిలిచినట్లుగా ఒక దర్యాప్తు సంస్థ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ముష్కరులు దక్షిణ కాశ్మీర్లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయినట్లుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ప్రస్తుతం వారు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పరికరాలు ఉపయోగిస్తున్నట్లుగా ఎన్ఐఏ కనిపెట్టింది. దీంతో వారంతా సులువుగా తప్పించుకుంటున్నారని స్పష్టం చేసింది. ఇక పహల్గాం దాడికి ముందు బైసరాన్ లోయలో దాదాపు 48 గంటల ముందే ఉగ్రవాదులు ఉన్నట్లుగా అధికారులు ఆధారాలు సేకరించారు. రెక్కి నిర్వహించి భారీగా జనం వచ్చాక అదను చూసి అటాక్ చేసినట్లుగా కనిపెట్టారు. 4 దర్యాప్తుల్లో 4 ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించింది. ఉగ్రవాదులకు స్థానికుల సహకారం పూర్తిగా ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చింది. దాడి సమయంలో కూడా వారంతా ఉన్నట్లుగా కూడా కనిపెట్టింది. ప్రస్తుతం ఆ స్థానికుల సహకారంతోనే 4 ఉగ్రవాదులు భారత్ లో సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా గుర్తించారు. ఇక పహల్గాం దాడికి ముందు బైసరాన్ లోయలో దాదాపు 48 గంటల ముందే ఉగ్రవాదులు ఉన్నట్లుగా అధికారులు ఆధారాలు సేకరించారు. రెక్కి నిర్వహించి భారీగా జనం వచ్చాక అదను చూసి అటాక్ చేసినట్లుగా కనిపెట్టారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు. దీపిక, పహల్గాం ఉగ్రవాదులు పక్కా ఒక ప్రణాళికతోటి తప్పించుకోగలిగారనేది ఒక ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చింది. అంటే ముఖ్యంగా వాళ్ళు దక్షిణ కాశ్మీర్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నట్లుగా కూడా గుర్తించారు. సో ఖచ్చితంగా వారిని పట్టుకుంటాము, ఖచ్చితంగా వారిని శిక్షిస్తామని చెప్పేసి కూడా భారత్ చెప్తుంది. భారత సైన్యం కూడా సిద్ధంగా ఉంది. ఏ క్షణంలోనైనా సరే ఎవరైతే పహల్గాంలో ఇలాంటి ఉగ్రదాడికి పాల్పడ్డారో వారందరినీ ఖచ్చితంగా పట్టుకొని శిక్షిస్తాము అని చెప్పేసి కూడా భారత సైన్యం చెప్తుంది. సో వాటితో పాటు ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది, విచారణ చేస్తుంది. ఇక ఇప్పటికే ఆ ప్రాంతంలో పహల్గాం ఆ ప్రాంతంలో మొత్తం ఎన్ఐఏ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. అసలు ఎక్కడ నుంచి ఉగ్రవాదులు పహల్గాంకి వచ్చారు, ఎటువైపు వారు వెళ్ళగలిగారు అనే దానిపైన కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. అక్కడ కొంత ఈ మొత్తం అంటే ఎవరైతే మనకి రెగ్యులర్గా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి టూరిస్టులు వెళ్తారో ఆ టూరిస్ట్ ఆ ప్లేసెస్ సంబంధించి చాలాసార్లు రెక్కి నిర్వహించిన తర్వాతనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ యొక్క కాల్పులకి తెగబడ్డారు, 100 మందిని పొట్టన పెట్టుకున్నారు అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. సో దానిలో భాగంగా ఖచ్చితంగా తొందరలోనే వారిని పట్టుకునేందుకు కూడా రంగం సిద్ధమవుతుంది. సో ఇక మరోవైపు పాకిస్తాన్కి సంబంధించి మాత్రం కవ్వింపు చర్యలకు మాత్రం పాల్పడుతూనే వస్తుంది. ఇప్పటికే ఇటు భారత్ పాక్ బోర్డర్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ముఖ్యంగా కాల్పులకి కూడా తెగబడాల్సిన పరిస్థితికి వస్తుంది. అంటే ముఖ్యంగా ఇటువైపు కుఫారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, అక్నూర్ సెక్టార్లలో ఈ యొక్క కాల్పులకి సంబంధించి పాక్ రేంజర్లు పాల్పడుతున్నారు. సో వారిని ఎప్పటికప్పుడు భారత్ సైన్యం ఆ కాల్పుల్ని తిప్పుకొడుతుంది. సో ఖచ్చితంగా ఇప్పటికే ఈ ఒక ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలని భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఎక్కడైతే ఉగ్ర స్థావరాలు ఉంటాయో ఆ ఉగ్ర స్థావరాలకు సంబంధించి ఒక గుర్తించిన తర్వాత ఏ క్షణమైనా సరే దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక సార్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం కూడా నిర్వహించారు. భారత్కు సంబంధించినటువంటి
మొత్తం ఎవరైతే ఆర్మీ అధికారులు ఉంటారో మొత్తం వాళ్ళందరూ కూడా ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సో వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు భారత్ సైన్యానికి. సో ఎక్కడైతే ఉగ్ర మూలాలు ఉంటాయో అంటే పాకిస్తాన్ బోర్డర్లో ఉగ్ర స్థావరాలు ఉన్నాయి, అక్కడ నుంచే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క స్థావరాలపైన ఏ క్షణమైనా సరే దాడి చేస్తుంది భారత సైన్యం. ఇక పాకిస్తాన్ కవింపు చర్యలు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు భారత్ సైన్యం తిప్పికొడుతూ వస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పహల్గామ్ ఉగ్రవాదాన్ని అందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. ఇప్పటికే జేడి వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు పహల్గామ్ సంబంధించినటువంటి ఉగ్రదాడిని ఆయన ఖండించారు. భారత్కి అవసరమైతే మేము ఏ హెల్ప్ అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాము, భారత్కి అండగా ఉంటామని చెప్పేసి కూడా జేడి వాన్స్ ప్రకటన చేశారు. ఖచ్చితంగా ఇటు భారత్కి సంబంధించి అమెరికా కూడా మనకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏ క్షణమైనా సరే ఈ యొక్క ఉగ్రవాదాన్ని ఎవరైతే దాడి చేశారో పహల్గామ్లో వారిని పట్టుకోవడం, అవసరమైతే ఈ యొక్క స్థావరాలపైన దాడి చేయడం, అసలు ఈ ఉగ్రవాదాన్ని లేకుండా ఖచ్చితంగా భారత్ మొత్తం తుదిముట్టించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక మరోవైపు ఈ యొక్క పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి మనకి ఎంఐఎం ఇక్కడ అధ్యక్షుడు ఉన్నటువంటి మన అసదుద్దీన్ ఓవైసీ కూడా దీనిపైన స్పందించారు. ఎందుకంటే హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ ఇటు లుమిని పార్కులో కూడా జంట పెళ్లిళ్ళు కేసులు జరిగాయి. ఆనాడు ఉగ్రవాదులు యొక్క దారుణానికి పాల్పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా భారత్ మొత్తం కూడా సపోర్ట్గా ఉంటుంది, ఉగ్రవాదులందరినీ ఖచ్చితంగా తుదిముట్టించాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇక పిఓకే ముఖ్యంగా అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలి. ఎప్పుడైతే స్వాధీనం చేసుకుంటామో స్వాధీనం చేసుకున్నటువంటి తర్వాత ఖచ్చితంగా మనకి ఇలాంటి రాకుండా అంటే ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారత్ వైపు రాకుండా కొంత మనకి కట్టడి చేయొచ్చు అనేది కూడా ఒక నిర్ధారణకు వస్తుంది. సో త్వరలోనే కూడా ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా భారత్ ఖచ్చితంగా స్వాధీనం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధాని మోడీ నేతృత్వంలో ఇప్పటికే అనేక సార్లు కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. కొంతమంది భారత్ సైన్యానికి చెందిన భారత్ ఆర్మీ సైనిక అధికారులు అందరూ కూడా ప్రధాని మోడీతో కూడా భేటీ అయ్యారు. ఖచ్చితంగా త్వరలోనే అంటే ఒకవైపు ఉగ్రవాదాన్ని తుదిముట్టించడంతో పాటుగా మరోవైపు ఇటు ఒక పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకునేందుకు కూడా రంగం అయితే సిద్ధమవుతుంది. సో యావత్గా అంటే మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. కాబట్టి త్వరలోనే ఈ యొక్క ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ యొక్క పహల్గామ్లో ఎవరైతే ఈ యొక్క ఇలా ఉగ్రదాడికి పాల్పడ్డారో వారందరూ కూడా భారత్ కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ఎవరెవరు పాల్గొన్నారు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది పైన కూడా ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి త్వరలోనే వారిని పట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో వారు దక్షిణ కాశ్మీర్ అడవుల్లోకి వెళ్ళిపోయినట్టుగా కూడా ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చారు. అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందుతున్నట్టుగా కూడా చెప్తూ వస్తుంది ఎన్ఐఏ. కాబట్టి సో ఖచ్చితంగా త్వరలోనే వారిని కూడా పట్టుకునే అవకాశం కనిపిస్తుంది, శిక్షించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సైడ్